గారు హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా. మీరు? బాగున్నా. ఎలా ఉంది డైట్ అంతా? డైట్ ఈజీగా ఉంది. మంచిగా చేసుకోగలుగుతున్నారా? ఈజీగా ఉంది. కుక్ చేసుకోవడానికి కూడా పెద్ద ఎన్ని టైం ఏం మంత్స్ పడట్లే. అవుతుంది మీరు జాయిన్ అయ్యి? 1 మంత్ అయింది. మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నా. కొంచెం కుదరలేదు. తను డాక్టర్ అన్నమాట. డాక్టర్ శిరీష గారు. తనకు కూడా కొంచెం హాస్పిటల్ కి వెళ్ళేది అలా ఉంటది కదా వర్క్. సో 1 మంత్ కరెక్ట్ గా చేశారు. మీరు 1 మంత్ ముందు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నా దగ్గర జాయిన్ అయినప్పుడు ఎన్ని కేజెస్ ఉండే? I was 85. 85 కేజెస్ ఉండే. 1 మంత్ లో ఎంత తగ్గారు? 7 కేజెస్ తగ్గా. 7 కేజెస్ తగ్గారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మంత్ లో జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుందా? 1 వీక్. 1 వీక్ లో ఎంత తగ్గారు? 1 కేజీ. 1 కేజీ తగ్గారు. ఓకే. టోటల్ గా ఒక 7 ఇది ఒక 8 కేజీస్ తగ్గారు. ఓకే. తర్వాత ఈ మంత్ తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉంటది. మెయింటెనెన్స్ ఉంటది. కానీ లాస్ట్ మంత్ నేను గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా నేనేం పెరగలేదు. లైక్ మీరు ఏ చెప్పారో ఆ టైప్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేసా. అంటే కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోలేదు. తీసుకోకుండా ఒకవేళ తీసుకున్నా ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు ఏదైనా తినాల్సి వచ్చినా కొంత మట్టుకు తినేసి వదిలేసేది అనమాట. ఎక్కువ ఫుల్గా తినకుండా. మరి ఇప్పుడు ఒకసారి మనం వెయిట్ లాస్ అయిన తర్వాత హెవీగా తింటే మళ్ళీ లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ మీల్ లో అయినా సరే ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నప్పుడు మనం వెయిట్ పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో మీరు కుకింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదు ఏం లేదు. అన్ని మీరు వాయిస్ మెసేజ్ పెడతారు కదా. సో ముందు రోజు పెట్టేసడం వల్ల ఆ నైట్ ఏమైనా నానబెట్టుకునేటి ఉన్నా ఏదున్నా అప్పుడే పెట్టేసుకుంటున్నా. 1 మంత్ చేసిన తర్వాత మీరు 1 మంత్ గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మీకు ఏమైనా హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, లేదు, స్కిన్ బ్లాక్ అవ్వడం గానీ? యాక్చువల్లీ మీ స్కిన్ ఇంకా బ్రైట్ అయింది. అవును అప్పటికంటే. ఇప్పుడు నాకు 9 months బేబీ. సో నేను ప్రెగ్నెన్సీ టైంలో పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో బాగా తిన్నా అనమాట. ఇంకా మిల్క్ ఫీడింగ్ కావాలి కదా. తిని సడన్ గా ఇంకా కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ అయినాయి అనమాట. ఓవర్ వెయిట్ వల్ల, స్లీప్లెస్ గా ఉండడం వల్ల. అట్లానే ఇంకా వెయిట్ తగ్గాలని అనుకొని ఇంకా స్టార్ట్ చేసాం. బట్ చాలా ఈజీగా ఉంది. చాలా బాగా కూడా తగ్గారు. థ్యాంక్ యూ. అండ్ తను నాన్ వెజిటేరియన్ అనమాట. వీక్లీ 2-3 times కంపల్సరీ ఫిష్ గానీ, ఎగ్ గానీ, చికెన్ గానీ ఏదో ఒకటి కంపల్సరీ ఒక 3 days అయితే ఇస్తాను. సో నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉన్నా గానీ డైట్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు నాన్ వెజ్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. దానికి శిరీష్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో శిరీష మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కూడా మీరు మాకు రివ్యూ ఇవ్వాలి. తప్పకుండా. ఓకే. మంచిగా డైట్ చేయండి, తొందరగా తగ్గిపోతారు. థ్యాంక్ యూ సో మచ్.